నమస్తే నేను మీ మోనిక. వెల్కమ్ టు ప్రజారథం. జేసీ వర్సెస్ కాకర్ల ఎపిసోడ్ చూద్దాం. గరంగరంగా మారుతోంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీలో వర్గ పోర్ అనేది మళ్లీ కనిపిస్తోంది. ఒకవైపు జేసీ వర్గం, మరోవైపు కాకర్ల రంగనాథ్ గ్రూపుల మధ్య విభేదాలే ప్రస్తుతం తారస్థాయికి చేరుకున్నాయి. చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటనకు వెళ్లడానికి పార్టీ శ్రేణులు ఒక పక్క సిద్ధమవుతున్న ఈ సమయంలో ఈ వివాదం ఇంకాస్త రాజుకుందనే చెప్పాలి. జేసీ వర్గం ఒక ఆడియో సందేశాన్ని రిలీజ్ చేసింది. తాడిపత్రి నుంచి చంద్రబాబు సభకు వెళ్లే వాహనాల మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోటో తప్పకుండా ఉండాలి అని ఆ ఆడియోలో వాళ్ళు చెప్పారు. ఒకవేళ జేసీ ఫోటో లేని వాహనాలు వస్తే గనక వాటిని ధ్వంసం చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. మరి ఆడియో మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్లుగా వైరల్ అయిపోతోంది. ఈ ఆడియో వార్నింగ్ తో కాకర్ల వర్గం డీలా పడిపోయింది. ఎందుకు అంటే సుమారు 100 వాహనాల్లో కార్యకర్తలను అనంతపురం సభకు తరలించడానికి కాకర్ల రంగనాథ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు జేసీ వర్గం పెట్టిన ఈ కండిషన్ తో కార్యకర్తలు గందరగోళంలో పడిపోయారు. ఇంకొన్ని రోజుల్లో చంద్రబాబు పర్యటన ఉన్న ఈ నేపథ్యంలో ఈ రెండు వర్గాల మధ్య విభేదాలనేవి తాడిపత్రి టీడీపీలో కొత్త ఉద్రిక్తతలకే దారితీశాయి. పార్టీ అధిష్టానం మరి విషయంలో ఎలా స్పందిస్తుందనేది మనం అందరం వేచి చూడాలి. ఏం జరుగుతుందో ఒకసారి విజువల్ ఆడియో మీరు కూడా చూడండి. పైన కనబడే బ్యానర్ లో ఉన్న ఫోటోలు అనగా మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, జేసీ పవన్ కుమార్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి గారు ఉన్న ఫోటోలతో ఏ స్టిక్కర్ అయినా జేసీ అన్న బ్రాండ్ ఉన్న స్టిక్కర్ ఉన్న వెహికల్ మాత్రమే అనంతపూర్ లో జరిగే సూపర్ సక్సెస్ ప్రోగ్రామ్ కి వెళ్ళాలా. అలా కాకుండా వేరే స్టిక్కర్ వేసుకున్న ఏ వెహికల్ అయినా సరే వెనక ముందు ఆలోచించకుండా ధ్వంసం చేసే అధికారం మన తెలుగుదేశ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి ఉంది. ఇది గమనించి జేసీ బ్రాండ్ జేసీ స్టిక్కర్ ఉన్న వెహికల్ ను మాత్రమే అనంతపురికి అనుమతించబడును. ఇది మీరందరూ గమనించి ముందుకు వెళ్ళగలరు.